ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను మీ జ్ఞానాన్వేష్. ఈ వీడియోలో నేను మేషలగ్నం గురించి తెలియజేస్తున్నాను. అంటే ఈ మేషలగ్నం వాళ్ళు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అన్న అంశం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే ఈ మేషలగ్నం వచ్చి కాలపురుషునికి 1వ భావము, అదేవిధంగా వృషము వచ్చి 2వ భావం అవుతుంది. ఈ మిథునం అనేది 3వ భావం అవుతుంది. సో డిఫాల్ట్‌గా మేషలగ్నానికి 3వ భావం అనేది మిథునం అవుతుంది. సో ఈ 3వ భావ కారకత్వాలు మనం చూసినట్లయితే ఫస్ట్ మనకు 3వ భావ కారకత్వాలు అని ఆలోచించినప్పుడు ఫస్ట్ మనకు గుర్తొచ్చే అంశం వచ్చేసి ప్రయత్నం. అంటే ప్రయత్నం వచ్చి ఏదైనా ప్రయత్నించడం గురించి తెలియజేస్తుంది 3వ భావ కారకత్వము. అంటే ఇది బుధుని యొక్క 3వ భావం వచ్చి బుధుని యొక్క కారకత్వం కిందకు వస్తుంది కాబట్టి. సో ఈ ప్రయత్నించడం అంటే మనం చూసినట్టయితే ఫస్ట్ అటెంప్ట్. అంటే ఏదైనా విషయం గురించి ఫస్ట్ మనం ట్రై చేసేది అంతా ఈ 3వ భావం కింద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఎవరైనా ఫస్ట్ ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్ రాయడము, లేకపోతే ఏదైనా ఫస్ట్ అటెంప్ట్ చేయడము, లేకపోతే ఏదైనా జాబ్లో ఫస్ట్ టైం జాయిన్ అవ్వడము, బిజినెస్, లేకపోతే ట్రావెలింగ్ చేసేటప్పుడు, లేకపోతే ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు, అదేవిధంగా ఏదైనా మ్యారేజ్ రిలేటెడ్లో ఫస్ట్ టైం అడుగు పెట్టేటప్పుడు, లేకపోతే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు, అలాగే చూసినట్టయితే ఏదైనా నగలు, ఆర్నమెంట్స్ కొనేటప్పుడు, కొత్త ఇల్లు కొనేటప్పుడు, ఫస్ట్ టైం చేసే ఏ చిన్న పని అయినా ఈ 3వ భావం కింద వస్తుంది. అంటే ఫస్ట్ అంటే మొదటిగా అంటే ఫస్ట్ టైం చేసే ప్రతి ప్రయత్నము ఈ 3వ భావం కిందనే వస్తుంది. ఇది కాకుండా మనము 3వ భావానికి ఇంకేమన్నా కారకత్వాలు ఉన్నాయి అని చూసిన యంగర్ సిబ్లింగ్స్. అంటే ఆ జాతకుడి కంటే, అంటే మేషలగ్నం కలిగిన జాతకుడి కంటే చెల్లి కానీ తమ్ముడు కానీ ఈ 3వ భావం కింద చూస్తారు. మామూలుగానే ఈ 3వ భావ కారకత్వంగా తీసుకోవచ్చు. అలాగే మనం చూసినట్టయితే ఒకరు జాబ్ చేస్తూ ఉంటే ఆ జాబ్ చేసే ఆ వ్యక్తి కింద పనిచేసే అతను అంటే జూనియర్, ఆ జూనియర్ కూడా 3వ భావం కింద వస్తారు. అదేవిధంగా డైరెక్ట్ ఫ్రెండ్స్ కూడా ఈ 3వ భావం కిందకే వస్తారు. కమ్యూనికేషన్ అనేది కూడా 3వ భావం కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఇంటర్మీడియట్గా ఎవరైనా పనిచేసి మెసెంజర్లా ఉండేది కూడా 3వ భావం కింద తీసుకుంటాము. అలాగే మనం చూసినట్టయితే ఈ 3వ భావ కారకత్వాల్లో కమ్యూనికేషన్ డివైజెస్ మనము అంటే కమ్యూనికేషన్ రిలేటెడ్ డివైజెస్ మనం చూసినట్టయితే సెల్ ఫోన్ కానీ, పెన్ డ్రైవ్ కానీ, మెమొరీ కార్డు కానీ, ఇంటర్నెట్ కానీ, వైఫై కానీ, ఈ విధంగా ఇలాంటి కమ్యూనికేషన్ డివైజెస్ అన్నీ కూడా 3వ భావం కింద వస్తుంది. అదేవిధంగా ఈ కమ్యూనికేషన్కి డివైస్కి యూజ్ అయ్యే ఎలక్ట్రిసిటీ, అంటే అవి ఎలక్ట్రిసిటీ లేకపోతే పనిచేయదు కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా ఈ 3వ భావం కింద వస్తుంది. మనకు ఆదాయం, అంటే మనకు ఆదాయం ధనలాభం ఏ స్థానం అని చూసినట్టయితే మామూలుగా 2వ స్థానం అంటే 2వ భావాన్ని చూస్తారు. కానీ కంటికి కనబడని ధన ఆదాయం, అంటే మన కంటికి అంటే డైరెక్ట్ డబ్బులు తీసుకోకుండా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది కదా, అలా వచ్చే ఆదాయం అంతా కంటికి కనబడిన ఆదాయం అంతా వచ్చేసి ఈ 3వ భావం కింద వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఈ గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, చెక్ కానీ, డీడీ కానీ, డ్రాఫ్ట్ కానీ, ఈ ఆన్లైన్ బ్యాంకింగ్, అంటే ఆన్లైన్ ద్వారా వచ్చే ఇన్కమ్ వచ్చి 3వ భావం కారకత్వంగా తీసుకోవచ్చు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఐడెంటిటీ ప్రూఫ్స్ మనం చూసినట్టయితే ఏ ఐడెంటిటీ ప్రూఫ్ అయినా ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, ఈ ఐడి ప్రూఫ్ రిలేటెడ్ విషయంలో ఫస్ట్ అటెంప్ట్ చేస్తుంటాం కదా. అంటే ఒకరు ఆధార్ కార్డుకి అప్లై చేసినప్పుడు ఫస్ట్ టైము, ఓటర్ కార్డుకి అప్లై చేసినప్పుడు, పాన్ కార్డుకి అప్లై చేసినప్పుడు, ఇవన్నీ తెలిపే భావం వచ్చి 3వ భావం అవుతుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే డాక్యుమెంటెడ్ రిలేటెడ్ విషయాలు కూడా ఈ 3వ భావం కింద వస్తుంది. అంటే మీరు ఫస్ట్ స్టార్ట్ చేసిన డాక్యుమెంట్, ఫస్ట్ టైం సిగ్నేచర్ చేయడము, ఇవన్నీ కూడా 3వ భావానికి వస్తుంది. సో ఈ మేష లగ్నానికి మనం చూసినట్టయితే మిథునం 3వ భావంగా వస్తుంది. అంటే డిఫాల్ట్గా కాలపురుషునికి 3వ భావం వచ్చి మిథునం వస్తుంది. అలా విధంగా మేష లగ్నానికి కూడా 3వ భావం వస్తుంది. ఈ 3వ భావం మిథునం రావడం వల్ల ఈ మేష లగ్నం వాళ్ళకి ఈ 3వ భావం అనేది చాలా సెన్సిటివ్ అయిన విషయం, అంటే రహస్యమైన విషయం. సో ఈ మేష లగ్నానికి డిఫాల్ట్గా మిథున లగ్నం 3వ భావం రావడం వల్ల ఈ మేష లగ్నానికి సంబంధించిన వాళ్ళు ఫస్ట్ టైం అంటే ఫస్ట్ అటెంప్ట్, ఫస్ట్ ట్రై చేసే ఏ పని అయినా కానీ
ఒక బండి కొనడం కానీ, వెహికల్ కొనడం కానీ, బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, హౌస్ కన్స్ట్రక్షన్ తీసుకోవడం కానీ, లేకపోతే కొత్త ఇల్లు కొనడం గురించి కానీ ఎవరికి షేర్ చేయకూడదు, అంటే ఎవరికి చెప్పుకోకూడదు. అంటే ఫస్ట్ చేసే ఏ పని దాని గురించి అంటే సొసైటీకి చెప్పుకోకూడదు, అంటే పరాయి వాళ్ళకి, వేరే వాళ్ళకి చెప్పుకోకూడదు. అలా చెప్పుకోవడం వల్ల అది గాసిప్ అయిపోయేసి ఆ పనికి ఆటంకం కలగడం, లేకపోతే ఆ పనే జరగకపోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇలా ఈ విషయాల గురించి షేర్ చేయాలి అనుకుంటే, ఒక సక్సెస్ అయిపోయిన తర్వాత, అంటే ఒక పని అనుకున్నారు, లేకపోతే ఒక కార్యం అనుకున్నారు, ఆ కార్యం సక్సెస్ అయిన తర్వాత కావాలంటే షేర్ చేయవచ్చు. అంటే ఈ మూడో భావానికి సంబంధించిన అన్ని విషయాలు ఇప్పుడు చెప్పిన కారకత్వాల్లో ఏ విషయంనైనా స్టార్టింగ్ చేసేటప్పుడు దాని గురించి వేరే వాళ్ళకి చెప్పడం వల్ల దాని నుంచి నష్టం వస్తుంది. అంటే మీరు ఫస్ట్ టైం ఏ పనైనా స్టార్ట్ చేస్తే ఆ పని స్టార్ట్ అయ్యి దాని నుంచి మీకు సక్సెస్ వచ్చిన తర్వాత కావాలంటే చెప్పుకోవాలి. అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయంలో కానీ, ఈ ఆన్లైన్ ద్వారా అమౌంట్ రావడము, ఇలాంటి విషయాలు కూడా ఎవరికి చెప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెసే చేస్తున్నారు అనుకోండి, ఒక కస్టమర్ వచ్చి మీ దగ్గర ఐటమ్స్ కొంటాము, ఆన్లైన్లో ఇంత అమౌంట్, ఒక హ్యూజ్ అమౌంట్ వేస్తున్నాము, ఇలా చెక్ వేస్తాను, ఇలా వేస్తున్నాము, ఈ తేదీ లోపల వస్తుంది అని మీకు ఉంటుంది. ఆ సమాచారాన్ని ఇతరులకి తెలియజేస్తే అది గాసిప్స్ అయిపోతుంది, అంటే ఊరంతా తెలుస్తుంది. దాని ద్వారా మీకు కష్టాలు రావడం, లేకపోతే ఆ పేమెంట్ సక్సెస్ కాకపోవడం అనేది జరుగుతుంది. సో ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ద్వారా మీకు అమౌంట్ వచ్చిన విషయాలు ఈ మేష లగ్నం వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేసుకోకూడదు, అంటే గోప్యంగా ఉంచాలి. సక్సెస్ అయిన తర్వాత షేర్ చేసుకోవచ్చు, ఇది ఒకటి. అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ మూడవ భావం మేష లగ్నానికి మిథునం కావడం వల్ల యంగర్ సిబ్లింగ్స్, అంటే చెల్లెళ్ళు కానీ, తమ్ముడు విషయాల్లో కానీ, అంటే మీరు ఏదన్నా పని చేసేటప్పుడు, ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు ముఖ్యంగా ఈ యంగర్ సిబ్లింగ్స్కి, అంటే చెల్లికి కానీ, తమ్ముడికి కానీ చెప్పకూడదు. చెప్తే దానివల్ల ఆటంకాలు వస్తాయి, లేకపోతే గాసిప్ అయిపోతుంది. అంటే మీ తమ్ముడికి కానీ, ఒకవేళ మీ చెల్లికి కానీ ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం అనేసి చెప్పడం వల్ల అది గాసిప్ అయ్యి అది కొద్దిగా ఇన్కంప్లీట్ అవడం కానీ, ఆ వర్క్లో కష్టాలు రావడం కానీ జరుగుతుంది. అదేవిధంగా మీకు మీ యంగర్ సిబ్లింగ్స్కి మధ్య జరిగే విషయాలు, అంటే ఏదైనా గొడవలు కానీ, కలహాలు కానీ, ఏ విషయమైన సీక్రసీ కానీ బయట చెప్పకూడదు. అలా చెప్పడం వల్ల అది కూడా గాసిప్ అయ్యి ఒక చెడ్డ పేరు అనేది వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది జాబ్ చేస్తుంటారు, ఈ జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళ కింద ఉండే జూనియర్స్ కూడా వచ్చి మనకి మూడవ భావం కింద వస్తుంది. కాబట్టి ఈ జాబు ఒక వ్యక్తి మేషలగ్నం కలిగిన వ్యక్తి జాబ్ చేస్తున్నాడు అనుకోండి, అతని కింద అసిస్టెంట్ లేకపోతే జూనియర్కి, అంటే ఒకవేళ ఈ మేషలగ్నం కలిగిన వ్యక్తి ఆబ్సెంట్ అయినా కానీ, వర్క్ ఏదైనా చేయకపోయినా, హెల్త్ ప్రాబ్లం వచ్చినా అతని పనులన్నీ ఈ జూనియరే కొద్దిగా సర్దుబాటు చేస్తుంటాడు. ఇలా వాళ్ళిద్దరి మధ్యన ఉన్న కమ్యూనికేషన్, వాళ్ళిద్దరి మధ్య ఉన్న రహస్యాల్ని ఈ మేషలగ్నం వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పకూడదు. మా జూనియర్ ఇలాగా అలాగా అనేసి. అలా చెప్పడం వల్ల ఆ కంపెనీలో కానీ, ఆ వర్క్ చేసే ప్లేస్లో కానీ ఆ గొడవలు రావడం, కష్టాలు రావడం, ఆ జాబ్లో కొద్దిగా కష్టాలు రావడం అనేది, ప్రాబ్లమ్స్ రావడం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ మేషలగ్నం వాళ్ళకి ఈ మూడవ భావ కారకత్వాల యొక్క రిలేషన్స్ ఉన్నాయి కదా, ఆ రిలేషన్స్కి వీళ్ళు చేసే మొదటి పని చెప్పకూడదు. అదేవిధంగా ఆ మూడవ భావ కారకత్వాలకు సంబంధించిన విషయాలు ఏది కానీ వేరే వ్యక్తికి చెప్పకూడదు. అంటే దగ్గరి బంధువులు, అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవచ్చు, కానీ అవుటర్ పరాయి వ్యక్తులకి చెప్పడం వల్ల అది 1కి 4 వేసుకొని గాసిప్ అయిపోతుంది. ఆ గాసిప్ అవడం వల్ల సక్సెస్ కాకపోవడం, లేకపోతే అందులో కష్టాలు రావడం అనేది జరుగుతుంది. ఇంకా ఈ మేషలగ్నానికి వేరే భావాల గురించి, ఏ భావంలో ఇంకా చాలా ఉన్నాయి, అలాంటి విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తున్నాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ జ్ఞానాన్వేష్.